కాసేపు కూర్చున్నాడు. నేను ఇంట్లో లేకపోయినా వచ్చి నావో కూర్చొని టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతుంటాడు. అలాగే చెల్లెలు ఇద్దరు ఆల్మోస్ట్ ఎవ్రీడే మాధ వస్తుంటుంది, తను కూడా వస్తుంది. నిన్న సాయంత్రం కూడా వచ్చి ఉంటుంది. అమ్మా మధ్యాహ్నం వచ్చావు కదా, వచ్చి ఇక్కడే భోజనం చేసుకో అలా ఉంటుందండి. ఈ తరం వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? కలిసి ఉంటే బాగుంటుందండి. పిల్లలు తల్లిదండ్రులు అక్కడేరియాలో తమ్ముళ్ళు అందరూ కలిసి ఉంటుంది. అన్యోన్యం అంతా సంసారం నిలబడుతుంది. లేకపోతే ఏముందండి, ఇక్కడ వెళ్ళిపోతారు, విడిపోతే ఎక్కడ ఎవరు బాగా అంతే. ప్రేమలు ఇప్పుడు లేవండి, తగ్గిపోయింది చాలా మటుకు. ఏదో ఇంకా వాళ్ళ పనులు చేసుకోవడం ఏదో జరిగిపోతూ ఉందనుకోండి. అంత ప్రేమలు ఎక్కడ లేవండి ఇప్పుడు ఈరోజు. అంటే ఒకప్పుడు ఒకరికి ఇంకొకరు భరోసాగా ఉండేవారు. అంటే పిల్లలు కూడా ఆయన చూసేవారు. వాళ్ళ బిడ్డలు కూడా వాళ్ళు కూడా అమ్మే, వాళ్ళ ఆడపిల్లలు కూడా అమ్మే. చూడండి నాన్న ఎట్లయితే తన చెల్లెలు చూసుకున్నారో అట్లాగే నా తరపు అమ్మగారి పిల్లలు వాళ్ళు చనిపోయారు తెలియాలి. వాళ్ళ బిడ్డలకి పెళ్ళిళ్ళు పేరెంటాలు అన్నీ చేసింది అమ్మాయి. అమ్మలా చేసింది కాబట్టి అది మాకు మార్గదర్శకం ఉంది. ఇప్పటికీ వాడు కొంచెం ఒక మాదిరి పరిస్థితి ఉంటే వాళ్ళకి ఇల్లు కూడా పెట్టడం కానీ, వాళ్ళకి పెద్దవాళ్ళు ఉంటే కనుక ఎవ్రీ మంత్ మా తెలంగాణ గారి అమ్మాయి ఉంటే ఆడు అప్పుడు 70 వాళ్ళకి ఎవ్రీ మంత్ మా ఇంటి నుంచి మొత్తం వెళ్ళిపోతాం 10,000-15,000 ఎన్నో సంవత్సరాలు పోతాను బ్యాంక్ అదంతా కూడా మా పెద్దలు తెచ్చింది. వాళ్ళు కూడా వచ్చి అమ్మ అంతా ప్రేమగా చూస్తారు, ఇష్టంగా చూస్తారు. అమ్మ ఇందాక చెప్పినట్లు ఇచ్చే మెసేజ్ ఏంటన్నది అమ్మ మాటలో చెప్పాలంటే, బంధాలు బాంధవ్యాలు అన్నది ఎనలేని ఆస్తిపాస్తులు. సో ఎలాగైతే డబ్బు ఎంత సంక్రమించింది, ఎన్ని ఆస్తులు వచ్చాయి ఫిజికల్గా అనే దాని మీద కంటే కూడా ఇవి ఆస్తిగా తీసుకుంటూ దీన్ని విలువ ఎరిగి గుర్తెరిగి దాని ప్రభావం తెలుసుకుని అది కనుక మనం ఇచ్చిపుచ్చుకుంటే ఫ్యామిలీలో దానికి ఇచ్చినటువంటి గొప్ప సంపద ఉంటుంది. కష్టాలు వచ్చినప్పుడు డబ్బు తీరుస్తుంది కాదండి, కష్టం వచ్చినప్పుడు ఒక భుజం తీరుస్తుంది, ఒక చేయూత తీరుస్తుంది. అది మన బ్లడ్ రిలేషన్ మనలో మనకి అది ఉండటం అనేది అదృష్టంగా ఫీల్ అవుతుంది. అంటే ఒకసారి అమ్మ చూస్తే అక్కడ ఇండియా చూస్తుందంటే అది ఎవరి ద్వారా సంక్రమించడానికి తన ఆ చెట్టు కొమ్మలగా కాబట్టి ఆ చెట్టుకే మనం ఆపాదించాలి. ఎక్కడో మామూలుగా ఉండాల్సిన వాళ్ళు ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాము, ఇంతమందికి లైఫ్ రావటానికి దోహదపడ్డాము, ఇంతమంది కలిసికట్టుగా ఉండటానికి ఇదైంది. అమ్మని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే, అబ్బా ఇలాంటి జన్మం నాకు ఎవరైనా ఉంటుందా? ఇంతమంది మనుషుల చేత కలవబడేవాళ్ళు, ఆరాధింపబడేవాళ్ళు, అభిమానించబడేవాళ్ళు, ఇంతమంది నా వంశమా, నా సంపద అని అమ్మ ఫీల్ అంత గొప్ప ఫీలింగ్ ఎవరికి ఉంటుంది? మా చెల్లెలు కూడా వస్తుందని అనుకోవట్లేదు, సూర్య కూడా ఉంటుందని అనుకోవటం లేదు. అలాంటి గొప్పగా ఇది. అండ్ ఆ రకంగా షీఈస్ వెరీ చాలా గొప్ప జన్మం. అమ్మకి చిన్న మానసికంగా చిన్న ఏదో ఒక డిప్రెషన్ ఏదో వచ్చింది. ఏదో నాన్న గుర్తుకొచ్చో, నాన్న లేరన్నో, లేకపోతే వాళ్ళ అమ్మగారు కూడా అదే టైం చనిపోయారన్నో, తన దగ్గర ఉంటారు ఏదో ఉన్నప్పుడు మేము అందరం సపోర్ట్గా ఉండి మా పొలాలు నా దగ్గర ఉంది అని చెప్పి సపోర్ట్లో అమ్మ వేరేగా ఉంటుంది. ఉన్నప్పుడు ఒకటే మాట, అమ్మ నీలాంటి గర్భం అంటే అంజనమ్మదే గర్భం అని బయట ఎన్నోసార్లు నా ఫ్రెండ్స్ కానివ్వండి, బయట కానివ్వండి, కొన్ని సందర్భాల్లో మీటింగ్లో కానివ్వండి, స్పీచెస్లో కానీ అన్నవాళ్ళు ఎంతోమంది అన్నారు. వాళ్ళు ఆ మాట అంటే రీజన్ తెలుసా నీకు? కోటాను కోటల్లో ఎంతమంది తల్లులకు మీకు వచ్చిన అదృష్టం, నీకు లభించేటువంటి వరం ఎవరు లభిస్తున్నారు? బిడ్డలు ఎంతోమంది చేత కొనియాడబడుతున్నారు, ఎంతోమందికి సహాయపడుతూ ఆ రకంగా వాళ్ళందరి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. కానీ ఎంతోమందికి నిరంతరం హెల్ప్ చేస్తూ వాళ్ళ ఇది చూసుకుంటారు. అవి ఆ భగవంతుడు మీరు చేసిన పూజల వలన ఆ భగవంతుడు మన నెక్స్ట్ తరాలకు కూడా మనకి ఇలాంటిది వారసత్వంగా ఇస్తూ అదే రకంగా కొనసాగించేలాగా మనకు అదృష్టాలు ఇచ్చారు. ఇంతమంది ఎవరు మీ నుంచి వచ్చిన వాళ్ళే, మీరు ఎంత గొప్ప గర్భం, ఎంత గొప్ప జన్మ అనేది. అలాగే నువ్వు ఇలా అవ్వకండి, ఎంతసేపు మీరు
హై లెవెల్లో ఉండాలి ఫీలింగ్స్గా నువ్వుగా. అంటే నువ్వు ఇలాగా ఉండిపోవడం మాట చెప్పినప్పుడు ఇది నీది కాదు నాది కాదు, నువ్వు నమ్ముకున్న భగవంతుడు నీకు ఇచ్చింది అనుకుంటావు కదా నువ్వు. ఆ భగవంతుడి కృతజ్ఞత తీర్చుకునేలా ప్రతిరోజు ఆయన ధ్యానించు, ఆయన పూజలో ఉండు, నీకు ఆయనే ధైర్యం ఇస్తాడు. అంతేగాని నువ్వు నెగిటివ్ సైడ్ ఆలోచించుకోమ్మా. మా అందరికీ పాజిటివ్నెస్ ప్రివేల్ చేసిన దానివి, ఇచ్చిన దానివి, అందించిన దానివి. అలాంటి నువ్వు నెగిటివ్ వైపు వెళ్ళిపోకూడదు అనుకుంటే అంతే, మళ్ళీ అటుపక్క ఎప్పుడు జరగలేదు. ఆంజనేయ స్వామి భక్తి ఆయనలో ప్రవేశపెట్టి చెప్పాలంటే ఆయనకి అల్లరికి, హుషారుకి, చలాకితనానికి, చిలిపితనానికి ఆ తేడా తెలుసుకుని చెప్పమ్మా. అల్లరంటే ఇప్పుడు నా ఇమేజ్ ఏమైపోద్ది, అల్లరంటే అల్లరుడు అని, నేనేమో చాలా రావుడు మంచి బాలుడు అనేలాగా నా ఇమేజ్ ఇది. నేను అలాగే చెప్తుండేవాడిని. నా ఉద్దేశం అదే. నువ్వేమో అల్లరి నన్ను అంటే చలాకితనం అమ్మ అల్లరి అనుకునేదేమో. లేదండి, ఎక్కువ హుషారు కానీ చాలా బాగుండేవాడు అబ్బాయి. అవునండి, వాడే చేసేవాడు. అది ఇంట్లో ఎవరు ముట్టుకునేవాడు కాదు, మా నాగబాబు అస్సలు ముట్టుకునేవాడు కాదు. అన్నిటికీ నాకు ఆయన సహాయమే పాపం. నాన్న ఆయన ఉద్యోగాన్ని వెళ్ళిపోయారు. నేను పాక్కుంటూ అలాగా వెళుతూ వెళ్ళిపోయాను. నాకు తెలియదు. తర్వాత అమ్మ చెప్తుంటే నేరుగా మాత్రం కొన్ని చెప్తున్నాను. కమ్మరకోలు ఉంది నాది. ఒక అది పెట్టి అది వెళ్ళి కూర్చొస్తా ఏడుస్తాను రోడ్డు మీద. అయ్యేసరికి వాళ్ళు 3 years. సో నన్ను వాళ్ళు తీసుకెళ్ళి వాడు కమ్మరకోలు కూర్చోబెట్టాడు. ఇక్కడికి ఏడుస్తాను, ఎవరికి వెళ్ళాడో తెలియదు వాళ్ళకి. సో అది ఒక గంట పోయిన తర్వాత అమ్మ ఎత్తుకుంటూ వాడు వచ్చి వాడు చిన్నబిడ్డ చూసారు మొత్తం తెచ్చుకుంటూ అది వాడు చూసి ఈ అబ్బాయి అన్నారు. కాదు అనేసింది. అదేంటి అలా అంటారు, సరిగ్గా చూడమ్మా. ఈ అబ్బాయి మా అబ్బాయి అని. ఏంటమ్మా అంటే ఆ కవర్గోళలో కింద కూర్చోబెట్టాడు కదా, బస్ అంతా పూజ చేసుకుని అలాగే అయిపోయాడు. అంటే రంగని కాదు కానీ ఆ కవర్గోళంలో కూర్చోబెట్టేసరికి ఆ మసిగిస్తూ ఇంకా నల్లగా అయిపోయాడు. అంత నలుపుడేసరి నా బిడ్డ కాదని అమ్మ వెళ్ళిపోబోతుంది. మళ్ళీ ఏదో డౌట్ వచ్చి ఆగింది. నేను నా బిడ్డ తీసుకెళ్ళింది. థర్డ్ ఇస్ కటింగ్ డౌట్ నాకు. అమ్మేమో అల్లరి అనుకునేదండి, నాకేమో చిన్ననాటి మహాభాగవతంలో కృష్ణుడి క్యారెక్టర్ అనుకుంటాను. ఆయన మహానుభావులు అయ్యే వాళ్ళందరికీ ఆ లక్షణం ఉంటుందేమో చిన్నప్పుడు. కొన్నిదల కుటుంబ సభ్యులు మంచి రుచులను ఆస్వాదిస్తారని, మంచి భోజనాలని ఆనందిస్తారని అందరికీ తెలుసు. చిన్నప్పుడు వీరి ఆహారపు అలవాట్లు ఎలా ఉండేవి? ఈదేవి ఎగిరేవి ఇవి ఎవ్రీ డే 2 పూట్ల ఉండాలన్నా. మరి నాగబాబు పాపం ఏముంది, తిన్నట్టు ఇష్టం. మరి అన్ని రకాలుగా నాన్న కోసం చేసి పెడుతుంటే మరి తను అవి ఇష్టపడక ఆ తర్వాత అవి లేకపోతే కోపడక ఎలా ఉంటాడు చెప్పండి. 5 పిల్లలు అయినా అమ్మా నాన్నలు కొంతమంది పైనే ఎక్కువ దృష్టి పెడతారు. ఈ 5 మీరు ఎవరి మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవాళ్ళు? కళ్యాణ్ బాబు వాడంటే బాగా, అంటే వాడు ఏది తినేవాడు కాదు అస్సలు. ఆడికి ఏ తింటాడని ఇప్పుడు వాడికి నచ్చకపోతే, నేనైతే నచ్చకపోతే చాలా గోల్ చేసేవాడిని. అన్నయ్యకేమో చాలా అన్నయ్య ఏది పెట్టినా తినేవాడు, అసలు అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ. నాకేమో నచ్చకపోతే చాలా గొడవ పెట్టేవాడిని. తిండి ఇది ఒక అన్నం, ఇది ఒక కూరలు అని వెళ్ళిపోయేవాడిని. అమ్మకు అమ్మతో తింటే నాకు వెజిటేరియన్ ఎలర్జీ ఉండేది, అంటే చిరాకు అనమాట. కళ్యాణ్ బాబు ఏంటంటే తనకి ఇష్టమైన ఫుడ్ ఉంటే తింటాడు సైలెంట్గా, బాగలేకపోతే సైలెంట్గా వెళ్ళిపోతాడు. అమ్మకి ఇదేంటండి వదిలేమో తన తింటాడు, అది నిశ్శబ్దంగా నిరసన ప్రకటించేవాడు. దాంతో వాడి గురించి చాలా ప్రొటెక్టివ్గా చూసుకునేది అమ్మ. పైగా చిన్నప్పటి నుంచి కొంచెం వాడు వీక్గా ఉండేవాడు, అంత బలమైన ఇది కాదు. దాని తర్వాత కొంచెం అందుకని అమ్మ వాడిని స్పెషల్గా చూసుకునేది. వాడు స్పెషల్ కిడ్ అయ్యాడు ఇంట్లో. మీ అమ్మగారు మీ అక్క చెల్లెళ్ళకి ఇచ్చిన సలహా ఏంటి? అంటే ఇండిపెండెంట్గా ఉండుంటారు నాన్న, ఎవరు డిపెండ్ అవ్వదు. ఈ పిల్లలు నువ్వే జాగ్రత్తగా ఎవరి మీద చేయకు, డిపెండెంట్గా పెట్టద్దు. నాన్న మాకు బాగా ఎక్కువ చెప్తుండేది. నాకు కొంచెం టఫ్ టైమ్స్లో కూడా నీ పాటు నువ్వే ఉండాలి, ఎవరి ఇంట్లో ఉండదు, ఎవరి ఇంట్లో ఉండదు, మా దగ్గర కూడా ఉంది, నీ దగ్గర కూడా నువ్వే ఉండాలి. అది కష్టం కదా చెప్పారు, చాలా టఫ్. బట్ నాకు అదే చెప్పేది, ఇండిపెండెంట్ అట్లా ఒక దగ్గర నీ గౌరవం తగ్గిపోతుంది, ఎక్కడ ఉండదు.
అది చాలా నాకు చాలా ఇన్స్పైరింగ్ ఉండేది అమ్మ మాటలు. అది ఇప్పుడు కూడా అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పింది. అంతే కదా, ఇప్పుడు మనకైనా రోగాలు వస్తే దేశీయస్వరం దాన్ని బాగా మనమే, బట్ తగ్గించే వాళ్ళు కన్సర్న్ చూపించే డాక్టర్స్ ఇద్దరు కింద ఉండొచ్చు, కానీ పోరాడాల్సింది మనమే సాగుతుంది. నాకు ఒకసారి కొంచెం ఒక డిప్రెస్డ్ ఇది వస్తే ఫేస్ ఒకటి నేను ఇంకా మా అందరి నుంచి నేను సపరేట్ అయిపోయినట్టు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అమ్మ నన్ను పట్టుకుని ఐఎమ్ దేర్ ఫర్ యువర్ ఎస్, ఎవరు నువ్వు అన్నా ఎస్ అన్న ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఎప్పుడు కూడా అలోన్గా మట్టుకు అనుకోకు, నేను ఉన్నాను. ఆవిడ నన్ను పట్టుకొని ఇచ్చిన అఫెక్షన్ లేదా ఆ ఫీలింగ్ అసలు బలం అన్నమాట. ఇంకా ఏమన్నా చేయగలను నేను, పర్లేదు లైఫ్లో నాకు ఏదైనా సాధించగలను అని ఒక భరోసా తల్లి దగ్గర నుంచి రావడం అనేది నాకు ఎవరు అవసరం లేదనిపించింది. అంత స్ట్రాంగ్గా ఆవిడ సపోర్ట్, వెరీ స్ట్రాంగ్, వెరీ ప్రాక్టికల్. అంత స్ట్రాంగ్ చేసింది నాన్న అని చెప్పండి. మా పిల్లల విషయంలో మేము కూడా మేబీ అంత స్ట్రాంగ్ కాదేమో, సెన్సిటివ్గా ఉంటాం, కానీ అమ్మ మటుకు చాలా స్ట్రాంగ్గా ఉండి మమ్మల్ని కఠినంగా ఇలాగే ఉండాల్సింది, ఇలాగ ఉండండి అప్పుడే మీరు నేర్చుకుంటారు. ఇక్కడ అమ్మ పాజిటివ్నెస్ ఇంకో మాట చెప్పాలి అంటే తన బిడ్డలకే కాదు, ఈ రోజున మా రెండో పాప శ్రీజ కూడా తనకి లైఫ్ చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ టైంలో కూడా తను ఏమందంటే అప్పుడు నాన్నమ్మ దగ్గరికి వెళ్ళాను, తను ఇచ్చిన భరోసా తను ఇచ్చిన మాట వెళ్ళలేని ధైర్యం వచ్చింది నాకు. నాన్నమ్మ దగ్గర ఎప్పుడు కూర్చోవలసిన అప్పుడే పాజిటివ్ ఫీలింగ్ వస్తుందని నాతో షేర్ చేసుకుంటాను. తనకు మాతో చెప్తుంటే అనిపిస్తుంది, కరెక్ట్ అమ్మ ఏం పర్లేదమ్మా, లైఫ్ అంటే ఒకరితోనే అయిపోదు, ఆ ఒక్కరితో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటో వాళ్ళు మన మీద నియంత్రించడం కానీ మన బాధల్ని వాళ్ళు చేయడం అవుతారు. జస్ట్ నువ్వు నీ గురించి నీ మనసులో ఏదనిపిస్తే నీ గుడ్ ఫీలింగ్ ఏది వస్తుందో ఆ ఫీలింగ్ ప్రకారం వెళ్ళిపోదు. అంటే ఆ జనరేషన్ పీపుల్ ఎక్స్పెక్ట్ అలా కాదు, ధైర్యం ఉండి అందరికీ ధైర్యం బాగా ముందుకొస్తారు. ఫాదర్ కూడా, మా నాన్నగారు కూడా అస్సలు ఎప్పుడు అనేవాళ్ళు, ఎప్పుడు మీరు పెట్టే చెయ్యి మీరు ఎప్పుడు పైన తప్ప తీసుకునేలాగా ఉండకండి, చేతులు పెట్టుకోండి అనే అట్లాంటివి చెప్తుండేవాళ్ళు. అందుకని మాకు ఇండివిజువాలిటీ మాకు బాగా ఎప్పుడు కూడా ఒకళ్ళని అడగడం అని, ఈవెన్ బ్రదర్స్ని అడగాలన్నా కూడా మాకు అది పడిపోయింది మైండ్లో, కష్టపడ్డాయి. సో నాకు అంటే ఆవిడ మా అమ్మ ఏదన్నా కొంచెం డిప్రెస్ అయినా నేను చాలా ఎక్కువ అమ్మకి షేర్ చేసుకుంటే అన్నయ్య కూడా లేడు. అన్నయ్య ఉన్నప్పుడు ఓకే, లేనప్పుడు నేను ఎక్కువ షేర్ చేసుకున్నాను. బట్ ద బెస్ట్ థింగ్ మా అమ్మ దగ్గర నుంచి హగ్ అండి. ఈరోజు కూడా మా అమ్మని హగ్ చేసుకోకపోతే అంటే అది నాకు మా అందరిలోనూ, అంటే ఆవిడ పెద్ద చదువుకున్న వ్యక్తి కాదు, పెద్దగా నా ఎక్స్పోజ్డ్ కాదు, కానీ ఇవాళ అన్నయ్య కానీ విజయ, మాధవి, నేను, కళ్యాణ్ బాబు ఈరోజుకి టుగెదర్గానే ఉంటాం. మేబీ మాకు కొన్ని విషయాల్లో నాకు మా మాధవ్కి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు, మా చెల్లికి మా అన్నయ్యకి అట్లా ఉండొచ్చు, కానీ ద ఇన్విజిబుల్ బాండేజ్ మా అమ్మ ఇచ్చింది. ఆ లవ్ అండ్ ఎఫెక్షన్, హగ్ అవన్నీ ఆవిడ నాన్ వెర్బల్ అడ్వైజ్ ఏంటంటే అందరూ అలా కలిసి ఉండాలనేది ఆవిడ నుంచి మేము నేర్చుకున్నామండి. అది ఇట్స్ ఇస్ నాట్ వర్డ్లీ, అది నోటి మాట కాదు, అది వెర్బల్గా కాదు, నాన్ వెర్బల్గా చెప్పినటువంటి ఇది. సో అందుకని అది మాకు గొప్ప, మేమందరం ఇప్పుడు అలా ఉండడానికి కారణం, అంత కలిసి ఉండడానికి కారణం, మెయిన్ కారణం మా అమ్మ అండి. అది సో అందరం ఉండాలనేది మా అమ్మ అడ్వైజ్. ఇప్పుడు కూడా నేను ఎప్పుడైనా ఏదైనా ఫీల్ అయినా, అన్నయ్య ఫీల్ అయినా, లేదు నాన్న అట్లా వదుకు, ఇట్లా ఉండండి, ఇట్లా ఉండి ఇప్పటికీ చెప్తుంది. మేము ఎవరైనా ఎప్పుడైనా మా చెల్లితో గొడవపడ్డా అనుకోండి, నేను అట్లా అనకరా అని ఎట్లాగా అన్న ఏమో లేదులేమ్మా ఏదో అన్నాను కానీ ఫీల్ అవ్వకమ్మా, మేమందరం కలిసి ఆవిడని అసలు టెన్షన్ పెట్టవండి మేము. సో అలా అది ఆవిడ నేర్పించింది. అలా కలిసి ఉండటం అనేటువంటి బాండేజ్ని ఆవిడ తన ఒక హగ్తో చెప్పింది. అన్నయ్య సినిమా చూడండి, జాదూకి చెప్పాను, అది మా అమ్మ దగ్గరే ఉందండి. శంకర్ దాదాలో చెప్తాడు చూడండి. Yes, you can say that. Yes. ఇంకొక అడ్వైజ్ కంటేనండి, అమ్మ విషయంలో నేను గొప్పగా ఫీల్ అయ్యేది, కానీ చాలామంది పెద్దలు రిటైర్ అయిపోయి
విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పెద్దలందరూ కూడా ఆచరించే విధంగా ఒక విషయాన్ని నేను గమనించాను. ఇప్పుడంటే నా దగ్గర ఉంటుంది కాబట్టి ఉన్నారు. అమ్మ విడిగా ఇంకొక ఇంట్లో ఉండేది 9 సంవత్సరాలు నాన్నగారు దూరం అయిన దగ్గర నుంచి ఉండేది. 5 సంవత్సరాలు ఒంటరిగా ఉండి నన్ను బిడ్డలందరూ ఎవరు మానవ వెళ్ళిపోయారు, నేను ఒంటరి అయిపోయాను ఫీలింగ్ అమ్మ ఎప్పుడు ఉండేది కాదు. తర్వాత బిడ్డలు ఆయా వాళ్ళ టైం బట్టి వచ్చి చూసుకుంటూ సరిపోతుంది. అది వారమా, నెలక, 2 నెలక, అసలు ఒక్కోసారి రాలేని పరిస్థితిలో ఉంటుంది. 5-6 నెలల పాటు ఇదే ఊళ్ళో ఉండి పక్క వీధుల్లో ఉండి ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉండి, ఎవరి షూటింగ్ వాళ్ళు బిజీగా ఉంది, ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు బిజీగా ఉంది, ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు బిజీగా ఉంది, తన సంసారం తను బిజీగా ఉండి అనుకోసారి అమ్మ ఏమి ఫీల్ అవుతారు, ఏంటమ్మా రావట్లేదు, అది పట్టించుకోవట్లేదు ఏంటి అంటే అంతేలేమ్మా అని ఇలాంటి నిరసన మాటలు కానీ, ఈసరిపు మాటలు కానీ, లేకపోతే న్యూనతాభావం కానీ ఇలాంటివి ఎప్పుడు అమ్మకు లేవండి. వచ్చారు అబ్బాయి ఏం చేసి పెట్టకుండా చెప్పండి అంటూ చాలా పాజిటివ్గా ఉంది. ఇప్పటికీ కూడా తను సెపరేట్ కిచెన్ మా ఇంట్లో మిగతా వాళ్ళతో వేరు కిచెన్ కూడా. ఎందుకంటే అమ్మకి మోస్ట్ స్ట్రెస్ పాజిటివ్ వచ్చేసినా లేకపోతే ఏదో రిలీఫ్ ఏంటంటే తన కిచెన్లో కూర్చొని వండుకుంటాడు, వండి అందరికి పెట్టాలి. ఇప్పటికీ కళ్యాణ్ బాబు అక్కడ తిరిగేసి ఎక్కడో చేసి నిరసన చేసి మందాకలు చేసి వస్తే అమ్మకి చాలా జాయి. ఆడేదో ఇక మేము గుడ్లో కష్టపడుతున్నాం కానీ ఆడి ఎంతలో వెళ్ళేదో మీ టీవీలో వాటిలో అవి ఎక్కువగా చూపించేసరికి వాడే కష్టపడతారు, మేము కష్టపడలేదు ఫీల్ అమ్మకి. అందులో వాడు రాగానే ఎలా వచ్చేవా అని అమ్మ ఎక్కడ తెలియకపోతే ముందు అమ్మను కానీ ఎక్కడ తెలియకపోతే తను ఎక్కడ ఉంటాడో ఏముంటుందో తెలుసు. అది చేసిన తర్వాత ఎక్కడ తను వాడి ఇష్టమైన బిర్యానీ అవి చేసి చక్కగా పంపించి అని చేస్తుంది. అట్లాగా బిడ్డలకి పెట్టడమే తప్ప బిడ్డల నుంచి ఈ వయసులో ఎక్స్పెక్ట్ చేయడం లేకపోగా కొంచెం పట్టించుకోవట్లేదు అనే ఒక న్యూనత భావనలోకి వెళ్ళిపోయి సైకలాజికల్ డిప్రెస్ అయ్యే మదర్ మనం కాదు. ఆ రకంగా మాకందరికీ భరోసా. మేము కూడా పెద్ద అయినా బిడ్డలు వాళ్ళ ప్రవృత్తి ఉద్యోగ రీత్యా వాళ్ళ వృత్తి రీత్యా వాళ్ళు దూరం అయిపోయి మనల్ని చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా సరే బిడ్డలు నాకు దూరం అయిపోయి పట్టించుకోవట్లేదు. ఇలాగే చూసేవాళ్ళు వెళ్ళి ఎంత ఇదిగా పడేవాళ్ళు గురించి ఏమైపోయాను అని ఇంత టీచర్ బాధపడలేదు వాళ్ళకి అంటూ నెగిటివ్ సైడ్ ఆలోచించే విధానం ఏమి అది మా అందరికి ఎంత కంఫర్టబుల్ అంటే అంత కదా. ఎందుకోకపోతే మాధవ్ చూసుకుని మాధవ్ లేకపోతే నాగబాబు వెళ్తుంటాడు కళ్యాణం వల్ల మా విజయ్ చూసుకుంటున్నది సరే నా కళ్యాణ్ బాబు తను చూసుకుంటాడు. ఇలా ఎవరో కూడా వెళ్తూ ఉంటాం. బట్ అమ్మ మాత్రం అది వెరీ గుడ్ హెల్దీ. నేను చాలా తల్లిదండ్రులు చూశాను, వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు, పట్టించుకోవట్లేదు అర్థం చేసుకోగలం కానీ పట్టించుకోవాలి కదా అనేది ఉంటుంది. లేకపోతే ఫీల్ అవుతారు. అలా ఫీల్ ఏమి పైగా బిడ్డలు వస్తే వాళ్ళు ఏం చేసి పెట్టాలా అనే ఆలోచన అది వెరీ హెల్దీ. చాలా మంది ఆచరించాల్సిన గొప్ప విషయం. చిన్నప్పుడు అన్ని ఆనందాలేనా, మర్చిపోలేని దుఃఖాలు కూడా ఏవైనా ఉన్నాయా? అమ్మ చెప్పాలంటే ఓపికకి, గృహిణిగా తన బాధ్యతలు నిర్వర్తించడానికి ఆయన అన్ని రకాలుగా టేకింగ్ కేర్. దీనికి ఒక మంచి ఉదాహరణ నేను చెప్పగలను. అది తలుచుకున్నప్పుడు నాకు చాలా ఉద్యోగంగా ఉంటుంది, నాకు చాలా ఖండితాలు వచ్చేస్తుంది. అమ్మకి మేము 5 బిడ్డలు అండ్ పురిట్లోనూ 1 year పెరుగో 2.5 years పెరుగో 3 బిడ్డలు చనిపోయారు. నాకు గుర్తెరిగి పొన్నూరులో నేను 6th class చదువుతున్నాను, 6వ తరగతి. అప్పుడు రమణ అనే ఒక అమ్మాయికి 3 years. రమణ అంటే మా ముగ్గురు మా ముగ్గురికి కడుతుంది, మాకంటే కడుతుంది, కళ్యాణ్ బాబు కంటే కడుతుంది, మాకంటే మధ్యలో పుట్టిన. తనకి అప్పట్లో మా నాన్నగారు ఉద్యోగం ఇచ్చారు, క్యాంప్కి వెళ్ళిపోతుండేవారు. ఏమి ఉంది నాన్న చెప్పాలంటే ఫుడ్లో కష్టపడేవారు, ఇంకా నాన్న చెప్పినట్టు కదా, నా వాళ్ళు చెప్పినట్టు. కానీ ఇంటి బాధ్యత, ఇంటి పనులు, రోగాలు వచ్చిన రుచులు వచ్చిన హాస్పిటల్ తీసుకెళ్ళాలంట ఏదైనా సరే అమ్మే పడేది. ఆ శ్రమ తీసుకున్న టైంలో అమ్మకి అసిస్టెంట్ నేను సహాయపడుతుండేవాడు. నేను ఉంటుండేవాడు అమ్మ చేతిలో. నాకు ఫ్రెండ్స్ ఆడుకోవడం అలా అది నిజంగా ఎక్కువ నాకు గుర్తేది, నాకు తెలియదు, నాకు తెలియదు ఫ్రెండ్స్తో తిరగడం అని ఉద్యోగంలో అమ్మపడుతూ ఉండేవాడు. అలాగే నేను పిల్లకి బ్రెయిన్ ఫీవర్ వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రి పొన్నూరులో ఆ పిల్లని చేర్పించినప్పుడు 2-3 days అయిన తర్వాత ఒక బ్యాడ్ న్యూస్ నాకు వచ్చింది. తెల్లారి కాన్షియస్ వెళ్ళిపోయి ఏం చేయాలో తెలియదు. అమ్మ వయసు చిన్నది. ఇద్దరు తీసుకుని ఆ బిడ్డని ఒళ్ళో పెట్టుకుని శవాన్ని డెడ్బాడీ రిక్షాలో ఇంటికి ఇప్పటికీ నాకు గుర్తు ఆ విజువల్స్.
అని నాన్నకి తెలియదు ఈ విషయం. నాన్న ఎప్పుడు వస్తారో తెలియదు, ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియదు. అది తీసుకుని వెళ్ళిన తర్వాత ఇంట్లో గొడవ పెడుతుంటే ఏం చదివి చుట్టుపక్కల ముస్లిం సోదరులు ఉండేవాళ్ళు ఫ్యామిలీస్. అక్కడ మసీదు పొన్నూరు మసీదు పక్కనే మా ఇంట్లో ఆనుకుంది. ఆ ఇంట్లో అందరూ వచ్చి చూసేవాళ్ళు, వాళ్ళే హెల్ప్ చేసేవాళ్ళు. ఏం చేయాలో తెలియదు, నెక్స్ట్ రిచువల్స్ ఎలా చేయాలో, గర్భకాలం ఎలా చేయాలో తెలియదు. అందరూ చిన్నపిల్లలే. తను చిన్నది, మిగతా అందరూ పెసరులే. సో అలాంటి పరిస్థితుల్లో కమ్యూనిటీ వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు వచ్చి చేయాల్సిన కార్యక్రమాలు చేశారు. ఆ సమయం నాకు ఎక్కడో ఎవరో కమ్యూనికేట్ చేసి డిపార్ట్మెంట్ ద్వారా నాన్న వచ్చేసరికి అన్నీ అయిపోయింది. ఇప్పటికీ అది నాకు మేము ఎన్ని కృషిలో ఎన్నుకుంటున్నామంటే ఎలాంటి ఇది లేకుండా జాగ్రత్త అనే ఒక హెచ్చరికలాగా చేస్తూ అండ్ చాలా సపోర్ట్ చేస్తాను. కానీ ఇప్పటికే నాకు ఎంత నమ్మకం, నేను ఏ నిర్ణయం తీసుకున్నా మరో మాట అని తనకి హాస్పిటల్ పెద్ద ఫోబియా. ఎక్కడికి వస్తున్న హాస్పిటల్ మొదట రాదని ఈ మధ్యకాలంలో సరే